ఎక్కడిది ఐతార మాపటిలి 5 గంటలకు అసెంబ్లీలో చాలైన కాళేశ్వరం రిపోర్ట్ మీద చర్చ అద్దం రాత్రి దానిక నడిచిందబ్బా. ప్రాజెక్టు డిజైన్లు, జాగలు మార్సుడు, ఖర్చు, ఎందుకు పిల్లర్లు గుంగింది, ఇంజనీర్ల లాపరమైంది, సర్కారోళ్ళ పనితనమైందని మొత్తం చర్చ చేసిండ్రు. బీఆర్ఎస్ కు సర్కారోళ్లకు తగ్గ ఫర్ నడుస్తే నడిమిట్లా కడమ పార్టీలు గట్టిగానే మాట్లాడినాయి. అందరు చెప్పినాక గిట్లా డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది. అర్ధరాత్రి అసెంబ్లీలో సీఎం సార్ కి మాట చెప్పిండో లేదో తెల్లారేటోరకల్లా హైకోర్టుకు ఓనేపోయిండ్రు కారోళ్ళు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వకుండా అర్జెంట్ కాపాలని కోరితే అగో గట్లెట్లుంటది, మేమెట్లా ఆపుతాం, రేపు చూద్దాం తీ అని వాయిదా వేసింది కోర్టు. ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉత్తకథ అయ్యేటోరకు మండలిలో మంకు పట్టు పట్టిర్రు. చైర్మన్ సార్ కుర్చీ కాడికి పోయి కాగితాలు చింపేసుకుంటా లొల్లి చేసిండ్రు కాళేశ్వరం రిపోర్టు కరెక్ట్ కాదని. కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ, కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లు పెడితే లేలే మా కాళేశ్వరం ముఖ్యమని గిట్ల చేసిండ్రు. సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ముందు 42% కానీ 42% కానీ అండి. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు. ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగు కొడుతా ఉన్నారు బీసీలను. మండలిలోనే కాదుల్లో మండలాలకు గిన పట్టుకపోయిన ఉద్యమాన్ని. కేసును సిబిఐకి ఇవ్వద్దు, మా సార్ మీద యాక్షన్ తీసుకోవద్దని నిరసనలు చాలు చేసిండ్రు. రావణ్ ఆవాదిస్తే అసెంబ్లీలో కొట్లాడిన హరీష్ రావు సార్ బయట దేశాలకు పోతే బాబుతో మాట్లాడటానికి బాయికాడికి వచ్చిండు కేటీఆర్ సారు. కోర్టులు అట్లాగే కేసు సిబిఐకి పోవట్టే ఏం చేద్దామని చర్చలు చేసిండ్రట తండ్రి కొడుకులు. ట్రంప్ దాకా పోయి ఎఫ్బిఐకి ఇవ్వనండి, బాధ లేదు, భయం లేదు. భయం లేని వాళ్ళు ఊకుక కోర్టులకు ఎందుకు పోతుండ్రో, రిపోర్టు కొట్టేయాలి, యాక్షన్ తీసుకోవద్దని. ఇంత రచ్చ అవుతుంటే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడాడని చాలా మందికి వచ్చాను. దొంగ తెలుగు అరుస్తారా అరవడు కదా, అట్లా ఆయన కూడా దొంగ తెలుగు టెట్టుగా ఆయన కూడా బాగా పడుకోడు తప్ప అంత మార్గం ఇట్లేదు. అంటే ఆయనకి ఆరోగ్య శక్తి ఉంది, ఆయనకి తనని మిల్లని చేయగలడు, అబద్ధాన్ని నిజం చెప్పగలడు, అవును నిజాన్ని అబద్ధం చెప్పగలడు. అలాంటి ఎందుకు రావడం లేదు? ఆయన తల మునకలుగా తప్పు చేశాడు కాబట్టి దానికొని ఉన్నాడు. డిజైన్లు మార్చిండ్రు, కట్టాల్సిన జాగాల కట్టలే, మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు, అంతా కేసీఆర్ చెప్పినట్టే చేసిండ్రని కమిషన్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉన్నది. విచారణ చేసినప్పుడు ఆఫీసర్లు సుతి ఇదే చెప్పిండ్రట. అయితే సిబిఐ తెలంగాణకు రావద్దని అప్పట్లో కేసీఆర్ సార్ రూల్ చేస్తే ఈ గవర్నమెంట్ తీసేసింది కాబట్టి జప్పున్నే వచ్చి కేసీ ఊరాలు తీసుకుంటారట. మరి ఎప్పటించో బీజేపీ నాయకులు సిబిఐకి ఇవ్వాలని గొంతెత్తి చాటుతున్నటువంటి విషయం ఇప్పుడు మీ బంతి మీ కోర్టులో ఉంది. మీరు నిజాయితీ చాటుకోవాల్సిన చెప్తా ఉన్నాం. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సి అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లెక్క అయిందని అమిత్ షా సార్ వచ్చినప్పుడల్లా అనేది. ఇప్పుడు కేసే సిబిఐ చేతికి పోతుంది, చూడాలి మరి ఏం చేస్తారో. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కేసులు పెట్టి లోపల పెడితే నాకు ఎదురు లేదు అనుకుంటున్నాడేమో. వాళ్ళు సంకలు గుద్దుకుంటుండ్రో మురుస్తున్నారో నాకు తెలిసలేదు. కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ మీద కేసులు అంటారు. అంటే మీరు డిసైడ్ చేసిండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రా కేసీఆర్ ముద్దాయని?